అలానే సిఎస్ రావు కింగ్డమ్ 31వ తారీఖున రాబోతుంది. అయితే ఈ లోపుగా ప్రీమియర్ షో వేయాలి అని చెప్పి ఆ సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు టీము భావించింది. కాకపోతే ధైర్యం చేయలేకపోయారు. ఒకవేళ ప్రీమియర్ షోలు వేస్తే ముందు రోజు, ఆ తర్వాత రోజు ఓపెనింగ్స్ పరిస్థితి ఏంటి అనేటువంటి అభిప్రాయంతో బ్యాక్ స్టెప్ వేశారని చెప్పి టాలీవుడ్లో వినిపిస్తూ ఉంది. వాస్తవంగా 31వ తారీఖు నుంచి మాత్రమే టికెట్ల ధరలు పెంచుకునేటువంటి వెసులుబాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. సేమ్ తెలంగాణలో కూడా అలాంటి నిబంధన ఉండాలి. కానీ బెనిఫిట్ షోలు వేసుకుంటే కనుక 31వ తారీఖు ముందే కాబట్టి బెనిఫిట్ షోలు అంటే ముందు రోజు నైట్ కాబట్టి టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు ఉండదు. ఒకవేళ సినిమా బాగుంటే బాగా లేదు అని టాక్ వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి అనుమానాలతోటి ప్రీమియర్ షోలు వేయకుండా బ్యాక్ స్టెప్ వేశారని చెప్పి ఇప్పుడు టాలీవుడ్లో చాలా బలంగా వినిపిస్తుంది. మరి విజయ్ దేవరకొండ నటించినటువంటి కింగ్డమ్లో ఇప్పుడు భాగ్యశ్రీ చాలా హైలైట్ అవుతుంది. ఎందుకంటే రష్మికకి మించినటువంటి అందంతో చురుకుదనంతో ఉంది భాగ్యశ్రీ అనేటువంటి ఒక టాక్ ఇప్పుడు ఆ ట్రైలర్ చూసిన తర్వాత, అలాగే సాంగ్స్ చూసిన తర్వాత ఆ హీరోయిన్ మీద వస్తున్న టాక్ ఇప్పుడు మార్కెట్లో టాలీవుడ్లో విజయ్ దేవరకొండ కంటే కూడా భాగ్యశ్రీ మీద ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో ఆవిడ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి సినిమా ఇది. విజయ్ దేవరకొండ అదృష్టం ఏంటి అని అంటే, ఆయన వేడుకొండ వాడికి చెప్పేశాను, నన్ను టాప్లోకి తీసుకెళ్ళమని చెప్పి అడిగాను, సో ఈ ఒక్కసారికి నన్ను టాప్లోకి తీసుకెళ్ళు అని చెప్పి ఆయన ఏదో కోరుకున్నారు తిరుపతిలో అని చెప్పి ఆయన వీడియోని చూస్తే అర్థం అవుతుంది. దీన్ని యాక్చువల్గా ఆయన మాట్లాడినటువంటి ప్రసంగాన్ని పింక్ మీడియా ఒక పర్టికులర్ బైట్ని విజయ్ దేవరకొండది కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. ఏంటి అది, ఆయన ఏం మాటలని వైరల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో విజయ్ దేవరకొండ డైలాగ్స్ని వైరల్ చేస్తున్నారు అనేది విశ్లేషించుకుందాం. అసలు ఆయన ఏమన్నారు అనేది విందాం. ఆడియో ఫ్యాన్స్ కలుస్తారంటే సరే కలుద్దాం, అరేంజ్ చేయండి అంటే ఈరోజు పొద్దున ఎక్కడో అరేంజ్ చేశారు. ఒక 2,000 మన బాయ్స్ గర్ల్స్ వచ్చి కలిసినారు. అసలు మనం కలిస్తే ఈరోజు మార్నింగ్ ఈ ఒక్క రోజులో ఒక 1,500 లవ్ యూ నా, లవ్ యూ బ్రో, లవ్ యూ విజ్జు, లవ్ యూ చిన్ను, ఈ ఒక్క రోజు ఒక 1,500 ఐ లవ్ యూలు వింట ఒక 1000 అన్నా మనం కొడుతున్నామన్నా, అన్నా మనం కొట్టాలన్నా, అన్న ఈసారి మనం కొడుతున్నామన్నా, అన్న మనం టాప్ లో కూర్చుంటున్నామన్నా, టాప్ వెళ్ళిపోవాలనేది నువ్వు కొడుతున్నావు కాదు, మనం కొడుతున్నాం. అది ఫ్యాన్స్ దగ్గరికి వచ్చి 2,000 మంది. నాకు ఎట్లా అనిపించింది అంటే, మనం కొడుతున్నాం హిట్ అంటున్నారంట. మీ ఓడిని చేసేసుకున్నారు. మావాడు అనుకుంటేనే మనం కొడుతున్నాం అంటే నేను ఎన్నో వీడియోలు చూస్తా, ఎంతో మంది బామ్మలు వాళ్ళ గ్రాండ్ సన్లను చూసి దీవిస్తూ ఉంటారు, ఎంతో మంది అమ్మలు వాళ్ళ కొడుకుల నాకు ఆశీస్సులు పంపిస్తుంటారు. మీరేమో అన్న అని, బ్రో అని, విజ్జు అని ప్రేమిస్తూనే ఉంటారు, నా సినిమా నడవాలని మొక్కుకుంటారు. ఒక అతను కుమ్మెల్లా వెళ్ళి నా పోస్టర్ తీసుకొని నీళ్ళలో దిగి అన్న సినిమా నడవాలని, డార్లింగ్ నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ హిట్ కొట్టిన రోజు నేను కలుస్తా. సో అది చెప్పింది ఏంటంటే, అక్కడ మనకి ఇప్పుడు కుంభమేళా జరిగింది కదా, కుంభమేళా జరిగినప్పుడు ఈ విజయ్ దేవరకొండ పోస్టర్ని ఎవరో ఆ కుంభమేళా సందర్భంగా గంగానదిలో ముంచారట. ముంచి హిట్ కొట్టాలని చెప్పి ఎవరో కోరుకున్నారంట. అతను ఎవరో తెలియదంట. బట్ కనుక్కొని ఈ సినిమా హిట్ అయితే నేను వచ్చి కలుస్తానని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రసంగం అంతవరకు పింక్ మీడియాలో వైరల్ అవుతుంది. మనోడు 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 అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఏంటి మనోడు అంటే అర్థం ఏంటి అంటే, అందరూ మనోడు అని ఫీల్ కావాలనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నారు. హిట్ కావాలి, మనకు ఒక హిట్ కావాలని చెప్పి ఫ్యాన్స్ ఆయన్ని వెంటబడుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కూడా డిఫరెంట్ స్పీచ్ ఇతంది విజయ్ దేవరకొండది.
ఎందుకంటే గతంలో ప్రీ రిలీజ్ సందర్భంగా కానీ లేదా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కానీ ఏ డయాస్ మీదైనా కానీ ఆయన కొంచెం డిఫరెంట్గా మాడుతుంటారు. డిఫరెంట్గా అంటే సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే చూడరు, మీతోటి అవసరం ఏంటి బ్రో అన్నట్టుగా మాడతారు. ఆ భావన వచ్చేలాగా సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు, ఫ్యాన్స్ కదా ఎవరైనా వచ్చి చూడాల్సిందే అనే ఒక గర్వం ఉండేది. అందుకే బహుశా నేను అనుకోవటం అది గర్వం అంటామా లేదంటే కాన్ఫిడెంట్ అంటామా తెలియదు, కానీ విజయ్ దేవరకొండ అని అంటేనే ఆయనకి ఇచ్చినటువంటి టైటిల్ ఏంది, ఎవరు ఇచ్చారో కూడా మరి ఆయన ఫ్యాన్సే ఇచ్చి ఉంటారు. అది రౌడీ హీరో అని అంటారు ఆయన, రౌడీ హీరో. అదేదో మరి అది ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. అలా పెట్టుకుంటే మాస్ హీరో అయిపోతారని చెప్పి అనుకున్నారో లేదో తెలీదు, బట్ రౌడీ హీరో అని పెట్టుకున్నారు. చాలామంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదులు విన్నాం, కలెక్షన్ కింగ్ అనేది విన్నాం, నట కిరీటి అనేది విన్నాం, ఇట్లా రకరకాల బిరుదులు విన్నాం. కానీ రౌడీ స్టార్ అనేది బహుశా ఆయనకు మాత్రమే అడాప్ట్ అవుతుంది. అదే తరహాలో ఆయన గత స్పీచ్లు ఉండేవి, కానీ ఈసారి కింగ్డమ్ విషయంలో మాత్రం కొంచెం ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసేలాగా మాట్లాడారు. ఈ అట్రాక్ట్ చేసేటువంటి మాటల వరకే కట్ చేసి పింక్ మీడియా వైరల్ చేస్తుంది. అంటే దీన్ని ఇండైరెక్ట్గా ఈ సినిమాకి రాజకీయాన్ని పింక్ మీడియా అద్దుతుంది. అంటే పింక్ మీడియా సపోర్ట్ తోటి ఈ సినిమాని హిట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ బయలుదేరింది సోషల్ మీడియాలో. ఇది గమనించినటువంటి మీడియా, ఇతర మీడియాలు, మార్కెట్లో ఎన్ని మీడియాలు ఉన్నాయి? పింక్ మీడియా, బ్లూ మీడియా, ఎల్లో మీడియా, పిచ్చ మీడియా, ఈ 4 రకాలు ఉన్నాయి. ఈ పిచ్చ మీడియా అంటే ఏంటో తెలుసా? డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి డబ్బా కొడుతుంటారు, అది పిచ్చ మీడియా. సరే, ఎల్లో మీడియా అంటే అందరికీ తెలుసు, బ్లూ మీడియా అంటే అందరికీ తెలుసు, పింక్ మీడియా అంటే అందరికీ తెలుసు. సో ఇవి ఈ మీడియాలో ఇచ్చేటువంటి ఫోకస్ను బట్టి ఓపెనింగ్స్ ఉంటాయి అనేటువంటి అభిప్రాయం టాలీవుడ్లో చాలా వరకు ఉంది. రేటింగ్స్ని బట్టి కూడా ఓపెనింగ్స్ ఉంటాయని. ఒకవేళ ప్రీమియర్ షోలు వేస్తే దీని రేటింగ్ బాగలేకపోతే ఓపెనింగ్స్ ఉండవు. ఎందుకంటే బుధవారం రోజు రిలీజ్ అవుతుంది. బుధవారం రిలీజ్ అయితే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అంటే వీకెండ్స్లో ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. ఈ బుధవారమే దానికి హిట్ టాక్ వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఫట్ టాక్ వచ్చిందనుకో, అప్పుడు వీకెండ్ దాకా కూడా ఉండదేమో అనేటువంటి ఒక ఆందోళన బహుశా టీంలో ఉండి ఉండొచ్చు. అందుకే ప్రీమియర్ షోలకి దూరంగా ఉన్నారు. ప్రీమియర్ షోలు వేయకూడదని. ప్రీమియర్ షోలు వేయకపోతే రివ్యూలు కూడా రావు కదా. సో కాబట్టి బుధవారం రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత కంటిన్యూషన్లో కనీసం 1-2-3 రోజులైనా వస్తారు కదా అనేటువంటి. అదే రివ్యూలు ముందు రోజే చేస్తే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనేటువంటి ఒక ఆందోళన బహుశా ఆ టీంలో ఉండి ఉండాలి. అందుకే ప్రీమియర్ షోస్ని వాళ్ళు వేయకుండా వెనక్కి తగ్గారు. మరి సినిమా మీద, ఈ కింగ్డమ్ మీద మరి ఆయనకేమో నమ్మకం ఉంది. ఏడుకొండల మీద భారం వేశారు. కుటుంబ సభ్యులకి ఆయన గర్ల్ ఫ్రెండ్కి టైం ఇవ్వలేకపోయానని చెప్పి బాధపడ్డాడు ఈ సినిమా తీసిన కారణంగా. ఈ సినిమా టీజరు అలాగే ఆడియో రిలీజ్ అయినప్పుడు కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ అయితే సోషల్ మీడియాలో వచ్చింది. భాగ్యశ్రీ హీరోయిన్ చూస్తే కనుక కొంచెం ఆ సినిమాకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఆ విజువల్స్ అవి చూస్తుంటే. మరి ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచి వెనక్కి తగ్గింది అని అంటే ఆ సినిమా మీద ఆ టీంకి పూర్తిస్థాయి నమ్మకం లేదా, లేదంటే ఇతరత్ర ఆర్థికపరమైన అంశాలు, లేదంటే ప్రభుత్వపరమైన విధానపరమైన అంశాలు ఉన్నాయా అనేది చర్చ అయితే టాలీవుడ్లో జరుగుతుంది. కారణం ఏంటనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.